రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు. మహిపాల్ రెడ్డి గారు నమస్తే. మహిపాల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే నమస్తే సార్, ఈ సంగారెడ్డి ప్రమాదం మీ వరకు వచ్చి ఉంటది. సో సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. యా, చెప్పండి. రైట్ సార్, ఎటువంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి? మీరు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళడం ఏమైనా జరుగుతుందా? పోయేసిన ఇప్పటిదాకా 2 hours ఆనే ఉన్నా. ఓకే, కలెక్టర్ వచ్చిరు, ఎస్పీ గారు వచ్చిరు, డీజీ ఆయన ఎవరు ఐజీ వచ్చిండు, వాళ్ళందరూ వచ్చిరు. మీకేం చెప్పారు సార్? అసలు ప్రాథమికంగా ఎటువంటి ఎంతమంది చనిపోయారని చెప్తున్నారు, ఎంతమంది గాయపడ్డారని చెప్తున్నారు? మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి అధికార యంత్రాంగం ఏం చెప్పింది? అది అధికారంగా యంత్రాంగం ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది హాస్పిటల్ ఉన్నారు లెక్కలు తీస్తా ఉన్నారు. 20 మంది హాస్పిటల్ పోయారు, ఇప్పటి వరకు 7 మంది చనిపోయారు. ఆ బిల్డింగ్ కింద ఇంకా చాలా మంది ఉన్నారు. హలో, చెప్పండి సార్. బిల్డింగ్ కింద చాలా మంది ఉన్నారు. అది ఇది 35 సంవత్సరాలు ఆ కంపెనీ పెట్టి, మద్రాస్ మేనేజ్మెంట్ ఇది. ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ తీసుకోకుండా కంపెనీ నడుపుతా ఉంటారు వాళ్ళు. నెలకు ఒకసారి సేఫ్టీ ప్రికాషన్ మీద కౌన్సిలింగ్ చేయాలి వర్కర్లు. కానీ వాళ్ళు ఎక్కడ ఏమాత్రం సేఫ్టీ ప్రికాషన్ తీసుకోకుండా కంపెనీ నడుపుతా ఉన్నారు. చెప్పినాం మేము 1 crore చనిపోయిన వారికి డిమాండ్ మేము కాంపన్సేషన్ ఇవ్వాలి, దెబ్బలు తగిలిన వారికి, బర్నింగ్ లో కాలిన వారికి అందరికి వాళ్ళకి హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలి, ఒక్కొక్కరికి జాబ్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. మేనేజ్మెంట్ కి చెప్పడం జరిగింది, అక్కడ చెప్పడం జరిగింది. మొత్తం నిర్లక్ష్యం ఏంటంటే పొల్యూషన్ డిపార్ట్మెంట్ అండ్ లేబర్ డిపార్ట్మెంట్, సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ వైఫల్యం వల్లనే జరిగింది. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సీరియస్ గా గవర్నమెంట్ దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని, ఇది 2వ సారి కాబట్టి ఛాలెంజ్ గా తీసుకొని దాని కఠినమైన నిర్ణయాలు. సరే, అది ఆ పారిశ్రామిక వాడలో ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఇలాగే ఎప్పుడు చూసినా ఏ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇట్లా జరిగినప్పుడు, ప్రాణ నష్టం జరిగినప్పుడు మాత్రమే మాట్లాడతారు, తర్వాత దాని జోలికి ఎవరు వెళ్ళట్లేదు. సో దీని మీద మీ రియాక్షన్ ఏంటి అసలు? అయితే ఇది ఈ కంపెనీలో మాత్రం 2వ సారి, చాలా కంపెనీలో జరుగుతున్నది. కానీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ అధికారులు కానీ, స్టేట్ అధికారులు కానీ మేనేజ్మెంట్ తో గుమ్ముక్కై కంపెనీ నడుపుతా ఉంది. చాలా సార్లు మేము డిమాండ్ చేసినాం, చాలా సార్లు యాక్సిడెంట్లు అయితే కంపల్సరీ ఇప్పించినాం. కానీ ఇది బ్లాస్టింగ్ అనేది చాలా డేంజర్. నష్టం జరిగిన తర్వాత వాళ్ళు కాంపన్సేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఉపయోగం ఉంటుంది సార్. దానికి జరగకూడదు కదా మనం అలర్ట్ అవ్వాలి. కానీ ఇలాంటి జరుగుతున్నప్పుడు ఎవరు అలర్ట్ కావట్లేదు కదా. అది మనకు లోపల జరిగే విషయం తెలుస్తలేదు, తెలియనిస్తలేరు ఎవరు కంపెనీ లోపల. అంటే ఎక్కడ పర్యవేక్షణ లోపం ఉందంటారు? పర్యవేక్షణ అంటే అధికార యంత్రాంగంది. పొల్యూషన్ డిపార్ట్మెంట్, మన ఫైర్ డిపార్ట్మెంట్, మళ్ళీ ఏముంది వీళ్ళది ఏంది మన లేబర్ డిపార్ట్మెంట్, సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్. ఇదంతా గవర్నమెంట్ లో భాగమే కదా సార్, గవర్నమెంటే కదా. గవర్నమెంట్ లో భాగమే కానీ అది చాలా మీద చర్యలు తీసుకుంటలేదు. అదే డిమాండ్ చేసాం, కంపెనీ మేనేజ్మెంట్ మీద కఠినంగా నిర్ణయాలు తీసుకొని మేనేజ్మెంట్ మీద చేయాలని